అందుకని ఆయన దగ్గర కూడా ఏముంటాయో తెలుసా అండి? భూతగణాలు ఉంటాయి. లేకపోతే భూతనాథుడు అన్న పేరు ఉండదు. అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆయన పక్కన ఇలా చించుట, అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళడం కానీ అయ్యప్పని సేవించడం కానీ చేస్తే మీరు నమ్మండి, నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను, సత్యం సత్యం పునఃసత్యం, మీ వంశం తరించిపోగలిగినంత గొప్ప స్థితిలోకి మిమ్మల్ని ఆయన ఎత్తేస్తాడు. ఎందుకు ఎత్తేస్తాడో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఆయన ధర్మశాస్త్ర. ఏది పట్టుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారో ఆ ధర్మాన్ని పట్టుకునే వైపుకి మిమ్మల్ని తీసుకెళ్లి కలిపేస్తాడు ఆయన. అందుకే ఆయన ఎక్కడ ఉంటారో, ఎవరు ఆయన దేవాలయానికి వెడతారో వాళ్ళు ధార్మికులై బ్రతకడం వాళ్ళకి అలవాటవుతుంది, పరమ ధర్మంతో జీవిస్తారు. అందుకే తప్పకుండా ఆర్యన్ని పూజ చేస్తూనే ఉండాలి. ఆయన పూజ ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అందుకే ఆయన యొక్క పూజా విధానం అంతా కూడా ఎలా ఉంటుందంటే శివకేశవ అభేదంగా